నమస్తే. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ నిజంగా తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ తలపిస్తున్నాయని చెప్పొచ్చు. 3 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారంతో ముందుకు వెళ్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు ధీమాలో ఉన్నారు. ఇక 3 లక్షల ఓటర్స్ ఉన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలలో 1,00,000 ఓటర్స్ ఉన్న ముస్లిం ఓట్స్ కోసం ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే బీజేపీ మాత్రం ఈ విషయంలో చాలా స్టాండ్ తీసుకొనుంది. మేము అభివృద్ధికి మాత్రమే మాట్లాడతాము, అభివృద్ధిని నమ్మిన వాళ్ళు మాత్రమే మా వైపు ఉండాలి అని చెప్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి స్టేట్ ట్రెజరర్ వాసుదేవరావు గారు, అలాగే ఖమ్మం నుంచి ఎంపీ కంటెస్టెంట్ వాసుదేవరావు గారిని మీతో పాటు మా అందరితో పాటు స్టూడియోకి తీసుకొచ్చాను. మాట్లాడదాం దీని గురించి. నమస్తే వాసుదేవరావు గారు. నమస్కారం వాసుదేవరావు గారు, మేము అంటే 150 సంవత్సరాలైన వందే మాత్రం సందర్భంగా నమస్తే నీ నుంచి వందే మాత్రం అనే నినాదంతో తీసుకెళ్లాలనుకుంటున్నాం. మీరు కూడా ఒకసారి చెప్తే వందే మాత్రం స్లోగన్ వెళ్ళిపోతుంది అందరిలోకి. వందే మాత్రం. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో చాలా బాగా కనిపిస్తున్నారు. ఎలా ఉందండి ప్రచారానికి వెళ్తున్నప్పుడు? చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు? అయ్యో, మహానగరం, హైదరాబాద్ మహానగరం నడిబొడ్డులో జూబ్లీహిల్స్ అనగానే అదొక ప్రెస్టేజియస్ గా, అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు జూబ్లీహిల్స్ అనగానే జూబ్లీహిల్స్ అని ఉంటున్నామంటే అదొక గర్వకారణంగా చెప్పుకునే జూబ్లీహిల్స్ నిజంగా అది దెబ్బల హిల్స్ లాగా, లేకపోతే గబ్బు హిల్స్ లాగా ప్రచారంకి వెళ్తే మాకు అర్థమైంది. చిన్న చిన్న గల్లీలు, కనీసంగా తలెత్తి పైకి చూస్తే ఆకాశం కనబడని పరిస్థితి. కేవలం కరెంట్ తీగలు తప్పితే వేరే ఏం కనిపించే పరిస్థితి లేదు. నీటి సౌకర్యం లేదు, మరి అలాగే మురుగునీటి పోయే కాలువల సౌకర్యం లేదు. చాలా దారుణమైన పరిస్థితిలో ఏదో ఒక 5% 10% జూబ్లీహిల్స్ లో ఉన్న తప్పితే మిగిలిన అంతా కూడా అది అసలు ఒక స్లమ్ ఏరియా లాగా ఉంది. మరి ఈ జూబ్లీహిల్స్ ని దాదాపు 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది. అంతకు ముందు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలిస్తుంది. కానీ అక్కడ పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే గతంలో బీఆర్ఎస్ పరిపాలించినప్పుడు మున్సిపల్ సంబంధించి కేటీఆర్ చూసుకున్నారు, ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం అప్పుడు వీళ్ళిద్దరు బాగా కనిపిస్తున్నారు, కానీ మరి గతంలో జూబ్లీ హిల్స్ మీద ఎందుకు ఫోకస్ చేయలేదంటారు? అంటే వాళ్ళకి ఎన్నికలప్పుడే వాళ్ళకి గుర్తుకొస్తాయి ఏమన్నా సరే, లేకపోతే రియల్ ఎస్టేట్ అయినా చేసుకునే అవకాశం ఉంటే ఆ ఏరియాలో కనబడతారు. ఇప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసుకునే అవకాశం ఏమి లేదు. మళ్ళా మీరు అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు, లేకపోతే భూములు ఎక్కడ భూములను అమ్ముకోవాలి. మనం చూస్తున్నాం కదా, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు మళ్ళా ఏదైతే గచ్చిబౌలి పైన ఉన్న కంచె గచ్చిబౌలి ఒక 4 ఎకరాలు అమ్మడానికి చూస్తే విద్యార్థులు ముడిమి కొడితే దాన్ని మళ్ళీ వెనక్కి తగ్గటం, తర్వాత కోర్టులకు వెళ్ళటం అని మనం చూస్తూనే ఉన్నాం. మొన్న కూడా ఎకరం 177 కోట్లు పలికింది. దగ్గర ఐ థింక్ 1100-1200 కోట్లు భూములు అమ్ముకొని మొత్తం ఈ 2025లో మొదలు పెట్టారు ఆయన భూముల అమ్మకాలు. దాదాపు నాకు తెలిసి ఇప్పటికీ ఒక 5-6 వేల కోట్ల దాకా భూములు అమ్ముకొని సొమ్ము చేసుకున్న పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి అప్పులు పుట్టట్లేని చెప్తున్నాడు. అప్పులు పుట్టినప్పుడు ఏం చేస్తాం? మొన్న ఆస్తులు అమ్ముకుంటాం, మనం తెచ్చిన ఆస్తులు కాదు. సో ఇవన్నీ కూడా ఇది పరిస్థితి. ఎలాగో రేవంత్ రెడ్డి గారి గురించి వచ్చింది కాబట్టి, జూబ్లీ హిల్స్ ఎన్నికలకు భారత సైన్యానికి ఏం సంబంధం అండి? అంటే సైన్యాన్ని అవమానించే విధంగా పాకిస్తాన్ వాళ్ళు కొట్టారు అన్నట్టు మాట్లాడిన మాటలు అక్కడ ఏ రకంగా ఓట్లు పడిపిస్తాయని అంత దారుణంగా చేయగలిగారు వ్యాఖ్యలు. అంటే ఇటువంటి వాళ్ళని ఏమంటారంటే తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే బ్యాచ్ అంటే ఇదే. సిగ్గు శరం లేకుండా, కనీసం మినిమం విలువలు పాటించకుండా, కనీసం ఒక భారతదేశ సైన్యాన్ని మనం అవమానిస్తున్నామన్న ఆలోచన లేకుండా, భారతదేశ యొక్క సార్వభౌమత్వాన్ని మనం అవమానం పరుస్తున్న ఆలోచన లేకుండా ఈరోజు పాకిస్తాన్ వెన్ను విరిచింది భారత సైన్యం. అసలు పాకిస్తాన్కి ఇన్నిసార్లు అవకాశం ఇచ్చి ఈ విధంగా పాకిస్తాన్ తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నాను. ఈ రోజు దాకా అడుగుతున్నాను. అసలు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎవరి వల్ల వచ్చింది? అది నువ్వేం చేస్తున్నావు? మీ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నా? తాత ఏం చేస్తుంది? అప్పుడు మీ రాహుల్ గాంధీ తాతే కదా అప్పుడు పరిపాలించింది. మరి ఈ రోజు
ఆ, ఏమి చేయలేక వెను చూపించి అని నువ్వు చెప్తున్నావు, నీ పార్టీ చెప్తుంది. వెళ్ళి రాహుల్ గాంధీని అడుగు, వాళ్ళ తాత ఏం చేసినప్పుడు అడగమని చెప్పండి. అసలు ఈ రోజు పాకిస్తాన్ ఆకుపడి కాశ్మీర్ ఎట్లా వచ్చింది? అసలు లైన్ ఆఫ్ కంట్రోల్ ఎట్లా వచ్చింది? మీ చేతకంతనం వల్లే కదా, మీ చేతకని దద్దమ్మ వల్ల కదా. మరి హైదరాబాద్ లో బాంబులు పేలినప్పుడు ఏమైంది? దిల్సుఖ్నగర్ లో బాంబులు పేలినప్పుడు ఏమైంది? గోకుల్ చాట్ బండర్లో బాంబులు పేలినప్పుడు ఏమైంది? ముంబైలో మారణ హోమం సృష్టించినప్పుడు ఏమైంది? అప్పుడు ఎవరున్నారు? మీరు కదా. నువ్వేం చేసావు? కనీసంగా నీకు కనీసం ఒక మాట అనే దమ్ము ధైర్యం లేదు. పాకిస్తాన్ మీద కనీసంగా ఒక చిన్న బాంబుగా కర్ర పెట్టి చూపించే చేతగా నువ్వు ఈ రోజు నా ఆపరేషన్ సింధూర్లో మా అక్క చెల్లెలు కూర్చొని అది ఆపరేషన్ ప్రెషన్ గా వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ స్థావరాలని, ప్రజల్ని ముట్టుకోలే. భారత సైన్యం ఎప్పుడు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టదు. అక్కడ టెర్రరిస్ట్ స్థావరాలని, ఎయిర్ బేస్ ట్రిప్పుల్ని ధ్వంసం చేసి నేలమట్టం చేస్తే కళ్ళుండి కబోదిలాగా సిగ్గుసెరలు కేవలం జూబ్లీహిల్స్ బైపోల్లో ఒక ముస్లింల యొక్క ఓట్ల కోసం ఈ మాట్లాడే పరిస్థితికి దిగజారిన రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ ఓటర్లు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎలాగో ముస్లిమ్స్ గురించి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇంకోసారి ప్రచారంలో ఆయన మాట్లాడిన వ్యాఖ్య ఏంటంటే, కాంగ్రెస్ లేకుంటే ముస్లింలకు ఇజ్జత్ లేదు, అంటే గౌరవం లేదు అన్నట్టు మాట్లాడారు. ముస్లింల గౌరవము లేకపోతే ముస్లింల బ్రతుకు తీరు అనేది ప్రజలతో వాళ్ళు మమేకం అవుతున్నది, దేశం మీద ప్రేమ చూపించిన దాన్ని బట్టి ఉంటుంది. కానీ కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు గౌరవం అంటే అది అర్థం కాలేదు. అంటే ఈరోజు ముస్లింలను పెంచి పోషించింది కాంగ్రెసా, లేకపోతే ఆ ముస్లింలకు గౌరవం ఇచ్చింది కాంగ్రెసా? అసలు ముస్లింలు గౌరవం లేకుండే ఉన్నారా? దాన్ని ఎలా చూడాలి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రేవంత్ రెడ్డికి అర్థం కాని ఏంటంటే, ఈ అసదుద్దీన్ ఓవైసీ సోదరులు ఎవరి అధికారంలో ఉంటే వారి పక్కన చేరుతారు. ఇంతకుముందు మనం చాలా సార్లు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చాలా ఓపెన్ గా వీఆర్ ఫ్రెండ్లీ పార్టీస్, ఆ రోజులు అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ తో ఉన్నారు. మళ్ళా ఈరోజు మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే వెంటనే కండవ కప్పే అంటే మళ్ళీ సైడ్స్ షిఫ్ట్ చేసుకొని ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డితో అంటగాగుతున్నారు. మళ్ళీ ఈ రోజున ఎంఐఎం క్యాండిడేట్ తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజున కాంగ్రెస్. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు ముస్లింల యొక్క దయనీయ పరిస్థితులు ఏవైతే ఓల్డ్ సీట్లు ఉన్నాయో దానికి కారణం అసదుద్దీన్ ఓవైసీ సోదరులు, ఈ కాంగ్రెస్ పాలకులు. నిజంగా ముస్లిం సోదరుల మీద ఏమాత్రం ప్రేమ అభిమానం ఉంటే కేటీఆర్, కేసీఆర్ గతంలోనే మెట్రోని ఓల్డ్ సిటీలోకి వెళ్లకుండా ఆపేవారు కాదు. ఒరిజినల్ ప్రాజెక్ట్ ప్రకారం ఈ రోజు ఓల్డ్ సిటీలో కూడా మెట్రో వచ్చుండేది, ఈ పార్టీకి వచ్చుండేది. అదే విధంగా నిజంగా ఇన్ని సంవత్సరాలు దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రాన్ని కావచ్చు, ఈ దేశాన్ని కావచ్చు పరిపాలించింది దాదాపు 6 శతాబ్దాలుగా పరిపాలించింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. నిజంగా 6 దశాబ్దాలను పరిపాలించిన తర్వాత కూడా ఈరోజు ఈ దేశంలో ఇంకా పేద ప్రజలు ఉన్నారన్నా, ముస్లింల పరిస్థితి ఈ విధంగా ఉందన్నా దానికి కారణం మీరు అని తెలుసుకోలేకపోతున్నారు అనుకుంటున్నారు. ఈ రోజు ముస్లిం సోదరులు కూడా చాలా తెలివిగా అయ్యారు. ఎందుకంటే ఈ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఎవరు ఏంటి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఈ రోజు ఉంది. కాబట్టి ఇంకా ముస్లింలు కూడా మోసం చేద్దాం, వారిని అట్లే ఉంచుదాము, ఓటు బ్యాంకులా వాడుకుందాము, గుండు గుత్తగా వాళ్ళైతేనే ఓటేస్తారు, ఏదో ఒక బూస్ట్ చూపిస్తాయని చెప్పి ఈ రోజున అనుకుంటున్నారు. కానీ ఆ యొక్క పాచికల పరిస్థితి లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈ భారతదేశం యొక్క సమగ్ర అభివృద్ధికి, భారతదేశంలో ప్రతి పౌరుకి ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ ఎవరైనా సరే ఈ దేశం యొక్క, మీరు ఇందాక చెప్పారు కదా, వందే మాత్రం పాడే ఎవరైనా సరే, భరతమాతకి నమస్కారం చేసేది ఎవరైనా సరే, ఈ దేశం కోసం పనిచేసే ఎవరి కోసమైనా ఎవరైనా సరే వారందరినీ కూడా సమానంగా చూసే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారిని. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి అక్కకి, చెల్లికి, అన్నకి, తమ్ముడికి తెలిసింది. కాబట్టే ముస్లిం సోదరులు అత్యధికంగా ఉన్న యూపీ లాంటి రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రోజున కాషాయ జెండాను ఎగరేయగలుగుతుంది. ఈ రోజున ముస్లిం సోదరి మనులందరూ కూడా గర్వంగా మేరా భాయ్ అని చెప్పుకునేది నరేంద్ర భాయ్ని. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ ని రద్దు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపి వారికి భద్రతను కల్పించింది ఎవరైనా ఉన్నారంటే
అది కేవలం నరేంద్ర మోదీ తప్పితే ఏ ముస్లిం నాయకుడు కాదు, ఏ కాంగ్రెస్ నాయకుడు కాదు, ఏ బిఆర్ఎస్ నాయకుడు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇంకో విషయం, అభ్యర్థుల విషయం గురించి మాట్లాడాల్సిందే. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఈయన నామినేషన్ వేయడానికి వెళ్ళే టైంలో కూడా విజువల్స్ చాలా బయటకు వచ్చాయి. ఆ విజువల్స్లో నామినేషన్లో ఈయనతో పాటు రౌడీ షీటర్స్ అంటే వ్యభిచార గృహాన్ని నడిపిస్తున్న వాళ్ళు వీళ్ళే కనిపించారు. అంటే అభ్యర్థి సెలక్షన్స్లో కాంగ్రెస్ తీసుకున్న స్టాండ్ ఏంటి, ఈ అభ్యర్థిని ముందు పెట్టి ఓట్లు ఎలా అడుగుతుంది, అసలు ఇలాంటి అభ్యర్థికి ఓట్లు వేయడానికి జూబ్లీ హిల్స్లో ఎలాంటి ప్రజలు సిద్ధంగా ఉంటారు? ఓట్లు వేసే పరిస్థితి లేదు, భయభ్రాంతులను చేసి మీకు అక్కడ దాకా ఎందుకు. నవీన్ యాదవ్ తండ్రిని పోలీసులు బైండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి ఎన్నికలు ఉందంటే ఒక రౌడీ షీటర్ కొడుకు, ఇతని మీద కూడా రౌడీ షీటు అంటే ఉండాల్సిందే కదా, మరి ఎందుకు లేదో తెలియదు. మరి అది ఈ పాలకులు చెప్పాలా, బిఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఒక రౌడీ షీటర్ కొడుకు. అదే విధంగా ఏ రోజు కూడా జూబ్లీహిల్స్ కోసం ఒక నయా పైసా ఖర్చు పెట్టింది కానీ, లేకపోతే ఒక రోజు శ్రమదానం చేసింది కానీ నవీన్ యాదవ్ పరిస్థితి కాదు. నవీన్ యాదవ్ ఇంకేదైనా ఉంటే సెటిల్మెంట్ లో లేకపోతే తండ్రిని వారసత్వాన్ని పుచ్చుకొని అక్కడ ఇంకొంచెం దౌర్జన్యం చేయడానికో లేదా కబ్జాలు చేయడానికో తప్పితే ఈ రోజున కేవలం ఎంఐఎం క్యాండిడేట్ కాబట్టి కాంగ్రెస్ తరఫున పెడితే ఏమన్నా కాంగ్రెస్ గెలుచుద్దేమో అని చెప్పి ఇంతకుముందు గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్ ఆ యొక్క ముస్లింల ఓట్లు, అదేవిధంగా కాంగ్రెస్ కి ఎంతో కొంత ఓటు అన్ని కలిపి ఏదైనా మాయ మాటలు చెప్పడానికి ఎలాగూ రేవంత్ రెడ్డి గారికి అదే ఆసు కవితంలా చెప్తాడు, వెనతో పెట్టిన విద్య కాబట్టి కొన్ని గారడి మాటలు మాట్లాడి ఏ విధంగా అధికారులు ఉన్నారు కాబట్టి పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని అన్ని వాడుకొని, ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం బిఆర్ఎస్ పాలనలో మునుగోడులో ఏ విధంగా జరిగిందంటే పోలీసుల వాహనాల్లోనే డబ్బుల్ని రవాణా చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఆ ధైర్యంతోనే మన అధికారంలో ఉన్నాం, మన ప్రభుత్వం ఉంది, మన అధికారులు ఉన్నారు, మనం ఏమైనా చేయొచ్చు అన్న ఆలోచనతోనే ఈ రోజున అన్ని కలిసి వస్తాయి. నవీన్ యాదవ్ తీసుకొస్తే ఎంఐఎం మద్దతు కూడా వస్తుందని చెప్పి మనం కూడా చూస్తున్నాం. అసలు నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వగానే కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేయగానే వచ్చి రేవంత్ రెడ్డినో లేకపోతే మహేష్ గౌడ్నో గెలవలేదు. ఆయన వెళ్ళి అసదుద్దీన్ ఓవైసీ కలిసి నమస్కారం పెట్టి ఆయన కృతజ్ఞతలు తెలుపుకొని వచ్చాడు. కాబట్టి ఇవన్నీ ఏవో పాచికలు పారుతాయి అనుకుంటున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారు ఆ పాచికలు పారే పరిస్థితి లేదు. జూబ్లీ హిల్స్ లో మొత్తం 3 లక్షల ఓటర్ దాకా ఉన్నారు. ఇందులో 30% అంటే 1 లక్ష ఓటర్స్ ముస్లిమ్స్ ఉన్నారు. 1 లక్ష ఓట్ల కోసం అసదుద్దీన్ చెప్పిన నవీన్ యాదవ్ ని క్యాండిడేట్ గా హుటాహుటిన మంత్రివర్గ విస్తరణ అంటూ అజరుద్దీన్ కి ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గం ఇవ్వడం అంటే 1 లక్ష ఓట్ల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ 2 లక్షల మిగిలిన హిందువుల మీద ఎందుకు లేదు? అసలు ఈ మత రాజకీయాలు చేస్తూనే ఎదుటి పార్టీని మత రాజకీయాలు చేసే పార్టీ అని మాట్లాడడాన్ని ఎలా చూడాలి? అసలు ముందుగా రేవంత్ రెడ్డి చిన్న లాజిక్ మర్చిపోయాడు. అసలు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే ముస్లిం ఓట్లు వేసిన ఎట్లా అనుకుంటే నాకు అర్థం కాలేదు. అజారుద్దీన్ ఏ రోజైనా సరే జూబ్లీహిల్స్ లో కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కానీ ముస్లింల కోసం ఏ రోజైనా పనిచేశాడా? 100,000 కోట్లు సంపాదించుకొని క్రికెట్ ఆటలో ఏ రోజైనా ఒక 10 రూపాయలు ఏ పేద ముస్లిం కానీ, ఏ పేద భారతీయుడి గురించి కానీ, లేదా ఏ పేద తెలుగువాడి గురించి కానీ 1 రూపాయి ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. దానికి తోడు హైదరాబాద్ క్రికెట్ లో స్కాముల మీద స్కాములు చేసి కోట్ల రూపాయలు దండుకొని యువత యొక్క కెరియర్ ని, భవిష్యత్తుని అనేక మంది యువకులు ఎవరైతే మంచిగా బ్రహ్మాండంగా క్రికెట్ ఆడగలిగిన వాళ్ళందరూ భవిష్యత్తులతో స్కాములు చేసి అతనికి ఇస్తే అసలు ముస్లింలు ఎందుకు ఓట్లు వేస్తారనుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. అతనికంటే బాగా ఇంతకుముందు షబ్బీర్ అలీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో నుండి. కాంగ్రెస్ కి అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తున్నారు. తర్వాత మన నాంపల్ నుంచి పోటీ చేసిన ఖాన్, అది ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు, ఫిరోజ్ ఖాన్ లాంటి ఇచ్చుంటే ఖచ్చితంగా నేను ఒప్పుకునేవాడిని. ఫిరోజ్ ఖాన్ లాంటి ఇచ్చినా లేకపోతే షబ్బీర్ లాంటి వాళ్ళకి ఇచ్చినా ముస్లిం 10 ఓట్లు పడేవాళ్ళు. కానీ కనీసం తాను, తన కుటుంబము, తన డబ్బు, తన హోదా, తన పలుకుబడి దీని గురించే పరితపించే అజారుద్దీన్ ఎప్పుడైనా సరే ఒక్కసారి జూబ్లీహిల్స్ లో ఇదే జూబ్లీహిల్స్ లో అజారుద్దీన్ నిలబడితేనే ఓట్లే లేదు. అజారుద్దీన్ ఎక్కడ ముఖ్యమంత్రి
మంత్రి పదవి ఇస్తే ఇక్కడ ముస్లిం ఓట్లు వేస్తారు అనుకున్న చిన్న లాజిక్ ని ఏ విధంగా రేవంత్ రెడ్డి మర్చిపోయినా నాకు అర్థం కావట్లేదు. ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి సర్కార్కి నచ్చరు. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఎంఐఎం ఆగడాలను ఎంఐఎం చేసే తప్పులు చెప్తుంటారు కదా. ఇప్పుడు ఆ పార్టీ కొమ్ము కాస్తే తప్ప బ్రతకలేని కాంగ్రెస్ కి కనిపించారు. అది కాసేపు పక్కన పెట్టేస్తే బీఆర్ఎస్ విషయానికి వస్తే సెంటిమెంట్ రాజకీయాలు అనేవి ఇక్కడ చాలా క్లియర్గా వేసిన పాచిక కనిపిస్తుంది మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించడంతో. కానీ ఎన్నికల ముందు ఒక ట్విస్ట్, మాగంటి గోపీనాథ్ గారి వాళ్ళ మదర్ బయటకు వచ్చి కేటీఆర్కే తెలియాలి నా కొడుకు చావుకు కారణం ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అలా ఆవిడ చెప్పిన తర్వాత కూడా దాన్ని సుమోటోగా తీసుకోవడము, లేకపోతే ఆయన చావుకు సంబంధించి కేటీఆర్ వచ్చి వెళ్ళిన తర్వాతే మరణాన్ని ఎందుకు అనౌన్స్ చేశారని దీని మీద ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? అసలు బీఆర్ఎస్ మీరు ఎక్కడైనా ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల్లో బీఆర్ఎస్ ఏమైనా కనిపించిందా? ఒకటి, మాగంటి గోపీనాథ్ గారి యొక్క మరణం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కొంత అనుమానాస్పదమే. ఖచ్చితంగా బండి సంజయ్ కుమార్ గారు చెప్పిన విధంగా వారి ఆస్తుల మీద ఎంతో కొంత నాకు తెలిసి కొంత వివాదాలు అయితే ఉన్నాయి. అది ఎవరు మనందరికీ తెలుసు ఏ విధంగా మాగంటి గోపీనాథ్ గారు ఆస్తులు కూడబెట్టుకున్నారో, కేటీఆర్ గారు ఆస్తులు కూడబెట్టుకున్నారో, కేసీఆర్ గారి ఆస్తులు మాగంటి గోపీనాథ్ గారి దగ్గర ఉన్నాయి, మాగంటి గోపీనాథ్ గారి ఆస్తులు కేటీఆర్ దగ్గర ఉన్నాయో అదంతా చిదంబరం రహస్యం అది. కాబట్టి తల్లిని కూడా చూడనివ్వకుండా, ఎందుకంటే తల్లికి ఏమన్నా చెప్తారేమో, కొడుకు తల్లికి చివరి సమయంలో ఏమైనా చెప్తాడేమో అని చెప్పి తల్లిని కూడా చూడనివ్వకుండా, చివరి చూపు కూడా చూడనివ్వకుండా ఏదైతే దుర్మార్గమైన చర్య ఉందో, మానవత విలువల్ని అంటే అంటే పరాకాష్ట. కాబట్టి ఆ పాపం ఊరికే పోదు. ఖచ్చితంగా కూడా దీన్ని ఈరోజు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే, బండి సంజయ్ గారు హోంమంత్రి కదా, వెళ్ళి కేసు పెట్టుకోవచ్చు కదా మాదాపూర్ పోలీస్ స్టేషన్ చెప్తున్నాను. నీకు నిజంగా గుంపు మేస్త్రి కదా, కాబట్టి నీకు తెలియదు. సుయోమోటోగా తీసుకోవాల్సిన బాధ్యత నిజంగా నీకు నీతి నిజాయితీ లేకపోతే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అయితే నువ్వు సుయోమోటోగా కేసు రిజిస్టర్ చేయమని చెప్పాలి. నువ్వేం చెప్తున్నావు? నువ్వేం చెప్తున్నావు? మరి మన ఎన్నికల ముందు మేము మొత్తం అవినీతిని తీస్తాం, మొత్తం మేము రిటైర్డ్ హైకోర్టు జడ్జి, నీ వాగ్దానాలు ఉన్నాయి, నీ మేనిఫెస్టోలో పెట్టే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి మొత్తం పూర్తిగా మనం దీని మీద సమగ్రమైన విచారణ చేపిస్తా అన్నాం. మరి అప్పుడు ఎవరు కేసు పెట్టిరు? అప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అంటే నీకు అవసరమైతే ఒకలాగా, అవసరం అయితే ఒకలాగా మాట్లాడడం కసి, ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. వారి అబ్బాయి కూడా మొదటి భార్యకి సంతానం అయితే ఎవరన్నా అబ్బాయి కూడా చెప్పాడు, కనీసంగా నా తండ్రి చివరి చూపు కూడా నన్ను చూడనివ్వలేదు, నేను రానివ్వలేదు, వస్తే గొడవలు అవుతాయి అన్నారు, భయపెట్టారు నన్ను, నా దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి, ఆ మాజీ మంత్రి నన్ను ఎవరైతే చెప్పారని చెప్తున్నాను. ఇంత దుర్మార్గంగా కేవలం ఆస్తుల కోసం మానవతా విలువలు పక్కన పెట్టి ఒక బిడ్డ తండ్రిని కడచూపు చూడలేకుండా, తల్లి బిడ్డను చూడలేకుండా చేస్తున్న ఈ రాజకీయాలకి అంతం పలికే సమయం వచ్చింది సందర్భం చేస్తూ దీన్ని జూబ్లీ హిల్స్ ఓటర్లు చాలా దగ్గరగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా కర్ర వాల్చి వాత పెట్టే పరిస్థితి. ఈ మాగంటి గోపీనాథ్ గారు ఇది 3వసారి, 2 సార్లు బీఆర్ఎస్ ఆయన ఎమ్మెల్యే, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేని. ఈ రోజు దుస్థితి ఎవరి వల్ల వచ్చింది? ఆయన వల్లే కదా. మరి ఆయన భార్య అయిన సునీత గారు ఏం చేయగలుగుతారు? నాకు అర్థం కాలేదు. ఈ రోజు నిజంగా చేయాలనుకున్న ఆమె, సరే భర్త భార్య ఒకలాగా ఉండాలని ఏమి లేదు, ఆమె మంచిదై ఉండొచ్చు, ఆమె ఏదైనా కానీ ఈ రోజు ఆవిడ గెలిస్తే కనీసంగా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఒక ఎస్ఐ అన్న మాటనే పరిస్థితుంది. ఎందుకంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆమె సెక్రటేరియట్కి వెళ్ళగలదా? సెక్రటేరియట్ పని చేయించగలదా? లేదా ఇంకేదన్నా గొడవలు అయితే ఏదన్నా నిలబడి చేయగలదా? ఆవిడే మొదటి భార్యతో ఆస్తుల పంపకం గొడవలు ఉంటాయి. ఈమె పిల్లలకే నాకు ఆస్తి రావాలి, ఆ అబ్బాయికి ఆస్తి పోకుండా, లేదా మాగంటి గోపీనాథ్ యొక్క వారసత్వాన్ని నేను పుచ్చుకోవాలని చెప్పి అనుకుంటుంది. ఈ యొక్క ఏదైతే ఇటువంటి రాజకీయాలు అంటే సానుభూతి మీద మనం మునుగోడు కూడా చూసాం. మా రఘునందన్ రావు ఏ విధంగా అక్కడ అప్పుడు ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మునుగోడులో ఆ రోజు మేము ఓడించాం. ఈ రోజు ఇంకా దుబ్బాకలో రఘునందన్ రావు మరి ఆ రోజు ఓడించడం జరిగింది. ఈ రోజు అసలు కనీసంగా ఆ బీఆర్ఎస్ అధికారం లేదు. ఈ రోజు ఉన్నది కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఆవిడ మంచిదే ఉండొచ్చు, తప్పేం లేదు. ఆవిడని వ్యక్తిగతంగా మనం కానీ ఆవిడ ఒక ఎమ్మెల్యేగా అయితే జూబ్లీ హిల్స్ కి చేయగలిగే శూన్యం.
కాబట్టి జూబ్లీహిల్స్ ఓటర్లు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సునీత గారికి బీఆర్ఎస్ కి కారుకి ఓటేసే పరిస్థితి ఉండదు. రైట్. ఇక బీజేపీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఒకప్పుడు 25,000 ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు 10,000 వచ్చినా కూడా పెద్ద గగనమే అని చెప్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని చెప్తున్నారు, కానీ బీజేపీ గురించి పెద్దగా చెప్పట్లేదు. అంటే బీజేపీ నాకు తెలిసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ర్యాలీ కూడా ఉంది, అయినా కూడా దానికి పెద్ద ఎత్తున ప్రచారం లేదు. ఎందుకు అంటే ఇంతకుముందు కూడా మనం చూసాం, ఈ అనేక రకాల మీడియా హౌస్లు ఉంటాయి ఇక్కడ, అది అందరికి తెలిసిందే. కొన్ని పార్టీలు కొమ్ము కాస్తే కొన్ని పార్టీలు కొమ్ము కోస్తున్నాయి. ఈ రోజు మనదాకా అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు, దానికి మనం ఈరోజు దాని గురించి పెద్దగా మాట్లాడే పరిస్థితులు లేవు. కాబట్టి మీడియాలో వచ్చే దాని ప్రకారం అయితే గతంలో కూడా కాంగ్రెస్ వస్తానని చెప్పలేదు, అప్పుడు కూడా బీఆర్ఎస్ మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ అని చెప్పారు. మరి బీఆర్ఎస్ చతికిలు పెట్టిన సంగతి మనం చూస్తున్నాను. అదేవిధంగా మరి అనేక జరిగిన ఎన్నికల్లో ఈ సర్వేలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఏదైతే 100% తప్పైన ఈ సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ రోజున ఏదైతే అందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ గెలుస్తున్న వాళ్ళు చెప్పుకుంటున్నారు, బీఆర్ఎస్ గెలిచిన వీళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ గెలిచేది మాత్రం భారతీయ జనతా పార్టీ చాప కింద నీరులాగా ప్రతి ఇంటిని, ప్రతి గడపని, ప్రతి వ్యక్తిని, ప్రతి ఓటర్ని, ప్రతి మహిళని, ప్రతి వ్యక్తిని కలుసుకుంటూ నరేంద్ర మోదీ గారు ఈ 11 సంవత్సరాల కాలం పాటు ఏ విధంగానైతే పారదర్శకంగా, అవినీతి రహితంగా పరిపాలన చేస్తున్నారో, ప్రపంచంలో ఈరోజు భారతీయుడు తలెత్తుకొని తిరిగే విధంగా ఆయన పరిపాలన ఉందో దానిని మేము ఇంటింటికి గడపడికి తీసుకెళ్తున్నాము. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలని, ప్రతి పథకాన్ని వివరించుకుంటూ, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకంలో మా యొక్క షేర్ ఎంత, దాంట్లో మా యొక్క డబ్బులు ఎంత, మా ఫోటోలు లేకపోయినా సరే ఆ పథకాలన్నీ మావి, మా ఫోటో లేకపోయినా సరే ప్రతి భారతీయుడికి, ప్రతి వ్యక్తికి, మేము ప్రతి లబ్ధిదారికి, ప్రతి అరుగులేని ప్రతి ఒక్కరికి ఆ యొక్క పథకాలను అందిస్తున్నాము. అది మేము గడపకి మా కార్యకర్తలు తీసుకెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు తిరస్కారం అనేది లేకుండా నవ్వుతూ, నమస్కారం పెడుతూ, జై శ్రీరామ్ అనుకుంటూ, దేశం కోసం, ధర్మం కోసం అనుకుంటూ ఇంట్లోకి లోపలికి ఆహ్వానించి మరీ మా యొక్క పాంప్లెట్స్ తీసుకోవడం ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది ఏమిటంటే, అంటే చప్పుడు ఎక్కువైనంత మాత్రాన, డప్పులు చప్పుడు ఎక్కువైనంత మాత్రాన మనం గెలుస్తున్నాం అనుకోవడం చాలా పొరపాటు. ఓటర్లు చాలా విఘ్నత కలిగిన వారు. ఒకసారి అవకాశం ఇస్తారు, రెండోసారి అవకాశం ఇస్తారు, మూడోసారి అవకాశం ఇస్తారు మనం చెప్పే మాట, కానీ ఎల్లప్పుడు కూడా మన మాటలకు మోసపోతారు అనుకోవటం మనం చాలా పొరపాటు. ఈసారి ఎందుకంటే 3 సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితి బీఆర్ఎస్ వల్ల వచ్చిన పరిస్థితి. అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ జూబ్లీహిల్స్ ని పరిపాలించింది. మరి ఇప్పటికి కూడా మేము ఎంక్వైరీ చేస్తే మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనీసంగా ఒక్కటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ లేదట. అంటే ఎంత దుర్మార్గమో అర్థం కాలేదు నాకు. అంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళాలా, అంటే ఎక్కడికి వెళ్ళి చదువు, అంటే కనీసం అంత మాత్రం సోయలేదన్నమాట. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ఆయన ఇల్లు కూడా జూబ్లీహిల్స్ కి కోతవేట్లో ఆయన ఇల్లు ఉంటుంది, కేసీఆర్ ఇల్లు కోతవేట్లో ఉంటుంది, లేదంటే ప్రగతి భవన్ కోతవేట్లో ఉంటుంది. కానీ ఆ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏమి కావాలా, ప్రజలకు ఏమి కావాలన్న ఆలోచన మాత్రం పట్టని కేటీఆర్కి ఈసారి బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా సరే ఆలోచన మార్చుకునే విధంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ యొక్క తీర్పు ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా జూబ్లీహిల్స్ కాషాయ జెండాను ఎగరైపోతుంది. లంకాల దీపక్ రెడ్డి గారు ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆయన గురించి ఏం చెప్తారండి? ఎందుకంటే చాలా మీడియా ఛానల్స్ లో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, కనిపించని నాయకుడు అని, ఎన్నికల టైంలో మాత్రమే కనిపిస్తారని. ఇలాంటి వాటికి ఏం సమాధానం చెప్తారు? అనిపించాలంటే ఏం చేయాలి చెప్పండి? కోట్లు ఖర్చు పెడితే, రోజు మీడియాలో కనబడితే, రోజు హోర్డింగ్లు పెట్టుకుంటే, లేకపోతే రోజు ఇంటర్వ్యూలు చేస్తున్నాం, లేకపోతే అట్లా కనబడాలనుకుంటే అది మేము కనబడే పరిస్థితి మా భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడి దగ్గర లేదు. అట్లా మేము కనబడేది, నేను కనబడాల్సింది ఎక్కడ? కేవలం జూబ్లీహిల్స్ లో. ఆయన పోటీ జూబ్లీహిల్స్ లో గడపనే అడగండి, ఈ లంకల దీపక్ రెడ్డి అని మీకు తెలుసా? ఓకే, తెలిస్తే ఆయన ఎటువంటి వాడు, ఎప్పుడైనా మీ దగ్గర డబ్బులు వసూలు చేసిండా, హఫ్తాలు వసూలు చేసిండా, లేదా మీ దగ్గర రోడ్ల మీద గొడవలు చేసిండా అని అడగమనండి. అంతేగాని మేము రోడ్ల మీద కటౌట్లు పెట్టి 100 ఫీట్లు కటౌట్లు పెట్టడము, లేకపోతే సాయంత్రం అయితే ఈ పంచాలి అంటే భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడితో కూడా అది జరిగే పని కాదు. మీరు ఏదైనా సహాయం కోసం ఫోన్ చేసినప్పుడు మేము
దాని స్పందన లేదా? పిలిస్తే రాలేదా? పోలీస్ స్టేషన్ అన్యాయంగా జరిగి ఎవరినన్నా పిల్లల్ని కానీ ఎవరినన్నా పెద్దవాళ్ళని కానీ హింసిస్తున్నా వారి మీద తప్పుడు కేసులు బనాయిస్తే లంకల్ దీపక్ రెడ్డి రాలేదా? లంకల్ దీపక్ రెడ్డి తండ్రి ఒక డిఫెన్స్ పర్సనల్, ఆయన తాత రజాకారులకు పోరాటం చేసిన వ్యక్తి, ఆ నేపథ్య కుటుంబం చేసిన లంకల్ దీపక్ రెడ్డి. అంతేగాని ఆయన నవీన్ యాదవ్ లేకపోతే ఆయన తండ్రి రౌడీ షీటర్ బైండ్ ఓవర్ చేయించుకున్నాను కాదు. లేకపోతే మాగంటి గోపీనాథ్ గురించి ఈరోజు చనిపోయారు కాబట్టి మేము మా సంస్కారం అడ్డం వస్తూ ఆయన గురించి మాట్లాడటం లేదు. కానీ లంకల్ దీపక్ రెడ్డి గారి గురించి మీరు ఎవరినైనా 1-1 అడగండి, మాగంటి గోపీనాథ్ గారి గురించి 1-1 అడగండి, చెప్తారు ఆయన ఏమిటి, ఆయన చరిత్ర ఏమిటి. ఓకే. మేము జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌కి సంబంధించి ప్రజల అభిప్రాయం తీసుకోవడానికి పోయినప్పుడు ఆఫ్ ది రికార్డ్ చాలా మంది చెప్పింది ఏంటంటే అక్కడ ఓటుకి 1500, 2000 దాకా నడుస్తోందట. కానీ బీజేపీ నుంచి ఇప్పటిదాకా ఎలాంటిది రాలేదట. మరి ఎన్ని నోట్లు ఇస్తారని ఎదురు చూస్తున్న ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వారి పిల్లల భవిష్యత్తు, వారి భవిష్యత్తు నరేంద్ర మోదీ గారి చేతుల్లో సురక్షితంగా ఉంటుందని చెప్పండి. ఆ సురక్షితంగా ఉంటుంది కాబట్టే ఈరోజు భారతదేశంలో దాదాపు 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఈ రోజు మనందరం ఇట్లా కాసేపు మంచిగా జూమ్ మీటింగ్ కావచ్చు, ఇంకో కాల్ కావచ్చు, ఇంటర్వ్యూ చేసుకుంటున్నామంటే ఈ మొత్తం దేశం ఈ రోజున సురక్షితంగా మన సైనికులు 24 పహారా కాస్తూ ఈ ముష్కరులు, పాకిస్తాన్ ముష్కరులకి ఏ విధంగానైతే చావు దెబ్బ కొట్టామో, కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా ఎంత సురక్షితంగా ఉన్నామంటే నరేంద్ర మోదీ ఆ యొక్క పరిపాలన కావాలి, రామరాజ్యం పరిపాలన కావాలని వాళ్ళందరూ కూడా ఈ 1500, 2000 రూపాయలు ఒకసారి సాయంత్రం ఆ బార్లకో పబ్లకో వెళ్తే అయిపోయే డబ్బులు జూబ్లీహిల్స్ లో ఒక రోజుకి కూడా రావు. కానీ ఆ డబ్బుల కోసమే ఓట్లు వేస్తారని కూడా నేను అనుకోవడం లేదు. తీసుకుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే అది వాళ్ళ సొమ్మే, దోచుకున్న వాళ్ళ సొమ్మే. కాబట్టి ఈ రోజు అందరూ అది చెప్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా మా సొమ్మే దోచుకున్నారు, మాకు ఇస్తున్నారు. మాకు రావాల్సిన డబ్బులు, మా బిడ్డలకు రావాల్సిన డబ్బులు వీళ్ళు కాంట్రాక్టులు చేసి ఇంకోటి చేసి దుర్మార్గంగా దోచుకున్నాయి. కాబట్టి తీసుకోవడం తప్పలేదని వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళ మనస్సాక్షిగా ఓటు వేసి భారతీయ జనతా పార్టీని ఈసారి మొట్టమొదటిసారిగా జూబ్లీహిల్స్ లో కాషాయం ఎగరేసే పరిస్థితి ఈ రోజు ఖచ్చితంగా కనబడుతుంది. అది మీరు ఏ ఓటర్ని కెమెరా లేకుండా అడిగితే, మీరు ఒక జర్నలిస్ట్ కాకుండా అడిగితే, ఒక పార్టీ వ్యక్తి సంబంధం అడిగితే, ఒక సామాన్య వ్యక్తిగా లేకపోతే సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా మీరు అడగండి, వాళ్ళు చెప్పేది కమలం పువ్వు గుర్తుకి సీరియల్ నెంబర్ 1 లంకల్ దీపక్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని ఈరోజు చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ గా అత్యవసరమైన క్వశ్చన్ ఏంటంటే, ముస్లిమ్స్ అయితే గంప గుర్తుగా ఓటు వేయడానికి పోతారు. జూబ్లీ హిల్స్ తక్కువ ఓటు పోలయ్యే నియోజకవర్గం. లాస్ట్ టైం 45 43 అయింది. 45. ఇప్పుడు ఈ ఓటర్స్ అక్కడ దాకా వచ్చి ఓట్లు వేస్తారా? ఇకనైనా వాళ్ళ భవితవ్యాన్ని మార్చుకోవాలనుకుంటారా? ఓటు వేయని వాడు గాడిద అంటే, కాదు మేము ఇక్కడ చదువుకున్న వాళ్ళం కాబట్టి గాడిద అనే పదానికి బదులు మూర్ఖుడు అని వాడండి అంటూ కామెంట్స్ పెట్టారు కొంతమంది. సో అలాంటి మూర్ఖులను నోటాకు ఓటేద్దామనో, ఓటు విలువ తగ్గించే విధంగా, లేకపోతే ఒక హాలిడే లాగా ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకు ఏం చెప్తారు? అసలు మీరు ఎందుకు అనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. ముస్లింలు అందరూ కాంగ్రెస్ ఓటేస్తారని పొరపాటు చెప్తున్నాను. గంప కొత్తగా వేస్తారంటున్నారు కదా మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన ఏంటంటే, ఒక అజారుద్దీన్ అనే వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే మొత్తం ముస్లింలు కాంగ్రెస్ ఓటేస్తారని ఏదైతే చెప్పారు. వారు ఎవరికి వేస్తారో తెలియదు కానీ వాళ్ళు మాత్రం ఓటేయడానికి పోతారు. అది చాలా క్లియర్ కట్. ఈసారి ముస్లింలు ఓటేసేది కేవలం భారతీయ జనతా పార్టీకి. గంప గుత్తగా ఈసారి హిందువులా, క్రిస్టియన్సా, లేకపోతే ముస్లింలా, లేకపోతే సిక్కులా, ఇసాయిలనే కాదు, ఈ రోజు ఓటు వేసేది ఏదైతే పార్టీ నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఈ దేశాన్ని ప్రగతి పదంలో నడిపించే విధంగా ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానం నుంచి 4వ స్థానాన్ని తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీకే ఓటు వేస్తారు. భారతీయ జనతా పార్టీ అంటే కేవలం లంకల్ దీపక్ రెడ్డి కాదు, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం లేని పార్టీ కాదు, ఈ దేశాన్ని నడిపిస్తున్న పార్టీ. ఇది ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో మేము ఇంతకుముందు ఉండకపోవచ్చు, తెలంగాణలో మాకు అధికారం లేకపోవచ్చు, కానీ ఈ దేశాన్ని నడిపిస్తుంది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు. కాబట్టి దేశాన్ని మొత్తం దృష్టిలో పెట్టుకొని ఈ రోజు జూబ్లీహిల్స్ ఓటర్లు అందరూ గంపగుత్తగా వేయనివ్వండి, విడివిడిగా వేయనివ్వండి, వేసేది మాత్రం భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకి, లంకల్ దీపక్ రెడ్డికే. ఫైనల్ గా క్వశ్చన్ సార్, అసలు ప్రచారం ఆ 24 గంటల్లోనే జరుగుద్ది. ఆ 24 గంటలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడంలో కూడా అధికార పార్టీ సిద్ధంగా ఉంటుంది. అలాగే కేటీఆర్కి అక్కడున్న సత్సంబంధాలు, అధికారులతో
అనాధికార ప్రచారానికి ఉపయోగపడతాయి. మరి వీటిని భారతీయ జనతా పార్టీ ఎలా ఎదుర్కొంటది? వాటిని ఎలా అడ్డుకట్ట వేస్తది? ఖచ్చితంగా మా కార్యకర్తలు పూర్తి సమయం అంటే విజిలెంట్ గా ఉంటారు అక్కడ. ఎటువంటి ఇటువంటి సంఘటనలు జరగనీయకుండా చూసుకుంటారు. ఒకవేళ జరిగినా కూడా ఓటర్లు మాత్రం తీసుకుంటారు, వేసేది వేస్తారు. రైట్. ఆ విధంగా ఎందుకంటే మరి అన్ని ఎన్నికల్లో కూడా వీళ్ళిద్దరు పంచుతూనే ఉంటారు, కానీ ఒకళ్ళే గెలుస్తారు కదా, ఇద్దరు గెలవరు. కాబట్టి ఇక్కడ కూడా అంతే. ఈసారి ఆ ఖర్చు మాకు లేకుండా మమ్మల్ని గెలిపించే పరిస్థితి భారతీయ జనతా జూబ్లీహిల్స్ ఓటర్లు బాధ్యత తీసుకున్నారు. రైట్. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్నట్టుగానే జూబ్లీహిల్స్లో కాషాయ జెండా రావాలని చూడాలి. ఓట్ పర్సంటేజ్ ఎంత పెరుగుతుంది, ఎంతవరకు ఓట్స్ పడతాయి అనేది ప్రజలు అసలు నిజంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ మీద బీహార్ ఎన్నికల కంటే కూడా ఎక్కువ ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఎటువైపు ఉన్నారు అని తెలుసుకోవడానికి ఇది ఒక మంచి స్కోప్ ఉంది. ఏం జరుగుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఎన్నికల తర్వాత, ఫలితాల రోజు కూడా మళ్ళీ మేము లైవ్లోకి తీసుకొని ఫలితాల మీద కూడా మీతో మాట్లాడతాం. సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. వందే మాతరం. నమస్కారం. వందే మాతరం. రైట్. చూసారు కదా, జూబ్లీహిల్స్లో పైసా ఎవరిచ్చినా ఓటు పడేది బీజేపీకే. హిందూ లేదు, ముస్లిం లేదు, జైన్ లేదు, క్రిస్టియన్ లేదు. ఎవరైనా నరేంద్ర మోదీ గారి అభివృద్ధిని చూశారు, ఆ అభివృద్ధికే పట్టం కట్టబోతున్నారు. భారతీయ జనతా పార్టీకే ఓటేయబోతున్నారు. అజారుద్దీన్ని మంత్రిని చేసినంత మాత్రాన, మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టినంత మాత్రాన, పైసలు ఇష్టం వచ్చినట్టుగా పంచినంత మాత్రాన గతంలో లాగా లేదు. జూబ్లీహిల్స్ అభివృద్ధి ఏంటి అనేది ప్రజలు గమనించారు. జూబ్లీహిల్స్ అంటే హైఫైగా ఉండే వాళ్ళే కాదు, సామాన్య జనం కూడా ఉంటారు. అలాంటిది ఒక ప్రభుత్వ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, అక్కడ మినిమం డెవలప్మెంట్ లేదు అంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. సైలెంట్ ఓటు బ్యాంక్ ద్వారా దుబ్బాకలో అయితే ఎలా విజయం సాధించామో అలాగే ఈరోజు జూబ్లీహిల్స్ లో కూడా ఆ విజయాన్ని సాధించబోతున్నామని వాసుదేవరావు గారు ఆర్ వాయిస్ వేదికగా పంచుకున్నారు. ఏం జరుగుతుంది, ఏంటి, ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్స్ లో పెట్టండి. అలాగే రిజల్ట్ రోజు, అలాగే ఎలక్షన్స్ రోజు లైవ్ అప్డేట్స్ ని మన ఛానల్ ద్వారా మీకు అందించబోతున్నాము. స్కిప్ అవ్వకుండా లైవ్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. 11వ తారీఖు బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అదే రోజు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరగబోతున్నాయి. 14వ తారీఖు జూబ్లీహిల్స్ ఫలితాలతో పాటు బీహార్ ఎన్నికల ఫలితాలు కూడా రాబోతోంది. మాక్సిమం మా వంతు ప్రయత్నంగా మాకున్న ఎక్విప్మెంట్ తోటి లైవ్ అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఆదరిస్తారు, మేమిచ్చే అప్డేట్స్ కోసం ఎదురు చూస్తారన్న ఒక సంకల్పంతో అలానే ఆదరిస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.